ఇది భారతీయుల్ని ఇది ప్రధాన అంశమే, బాధపడాల్సిన అవసరము. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధాల వల్ల ప్రపంచం ఏ విధంగా అంటే రష్యా అండ్ ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్ ఈ 4 దేశాల యుద్ధాల వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైపోతూ ఉంది. గత 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ ఆ భౌగోళిక ప్రాంతానికే కాదు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను ప్రభావితం చేస్తూ ఉంది. ఈ భూగోళం మొత్తం కూడా ప్రకృతి అంటే ఈ యుద్ధ వినాశం వల్ల ఈ ఆటం బాంబులు విక్షేపణల వల్ల ప్రకృతి కూడా తల్లడిల్లిపోతూ ఉంది. ఇక్కడ నిన్న అమెరికా సైన్యము భారతీయులకు చెందినటువంటి నౌకని మీద దాడి చేసింది. ఇది కావాలని చేసిందా, తెలియక చేసిందా, మరి చదివి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఈ సంఘటన ఇటీవలనే ఇది 3వ సంఘటనగా భారతీయ నౌక మీద దాడి చేసినటువంటి అమెరికా. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు సీరియస్ అవ్వట్లేరు? మీరు మన ఒంటి మీద ఈగవాలినా ఈ దోమ కొట్టినా కూడా మనం ప్రతిఘటించాలి కదా. మనకి ఏమైంది, మన భారతీయత ఏమైంది, మన దేశభక్తి? మీరు ఎందుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వరు అమెరికాకు? మీరెందుకు స్నేహం కోరుకుంటారు? మన మీద ఒత్తిడి చేసినటువంటి అమెరికా మీద మీరెందుకు బలంగా కనీసం వాక్కు వినిపించరు? ఎందుకు మీరెందుకు భయపడుతున్నారు? మీ లొసగులు ఏమున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఈ దేశ పౌరులను చంపినా, ఈ దేశ నౌకల మీద దాడి చేసినా మనం పౌరుషంగా స్పందించలేనటువంటి బలహీన పరిస్థితులకు ఎందుకున్నాం? గతంలో వెలుగెత్తినటువంటి ఈ దేశ వాక్కు మళ్ళీ ఇప్పుడు ఎందుకు విదేశీ గడ్డం మీద వాణిజ్య విషయంలో వినిపించలేకపోతున్నాం? మౌనం ముని అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా తేల్చి గట్టిగా వాదనలు చెప్పేటువంటి విధానం చూసాం. కానీ మీరు మాత్రం చేస్తున్నారు. ఎందుకు ఏమిటి అనేది మాకైతే భారత పౌరులకైతే అర్థమే కావట్లేదు. ఒమాన్ తీరంలో నిన్న గల్లంతైన నావికుల మృతుల్లో ఒకరు విశాఖపట్నం వాసి, మరొక నౌక అగ్రరాజ్య నౌకాదళ దాడి సురక్షితంగా బయటపడ్డ 20 మంది భారతీయులు. దాడులు వెంటనే నిలిపేయాలన్న భారత్. అంతే, ఇక తీవ్రంగా ఖండించేదైతే లేదు. అమెరికా దుండుకుడుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం నాడు గల్లంతైన 3 భారతీయులు. నౌక మీద దాడి చేశాను రాయొచ్చు కదా స్పష్టంగా. భారతీయ నౌకలు నావికులు మృతి ఎట్లా ఏం వార్త ఇది? ఎలాంటి వార్త? మరి ఇది ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు కదా, ఇది ఎల్లో మీడియా కదా, అట్లా రాయొచ్చా? నౌక మీద దాడి చేసిన రాయాలి కదా. నౌక మీద దాడి చేయకుంటే ఎట్లా చనిపోతారు? అంటే జారిపడ్డారా నౌకల నుంచి వెళ్ళామన్నా? ఇదేం వార్త? ఇలా రాయొచ్చా? ఎలా గల్లంతయ్యారు వాళ్ళు? ఊరికనే గల్లంతయ్యారా? ఈత కొట్టుకుంటూ వెళ్తే గల్లంతయ్యారా? దాడి జరిగింది కదా, మన ఆత్మగౌరవం మీద, మన విశ్వాసం మీద, మన ఎఫిషియన్సీ మీద దాడి చేశారు కదా. అది కదా రాయాల్సిన వార్త. ఇట్లా రాయడం ఏం వార్త అంటారు? ఇదేం రకం వార్తలు? విలువలు కలిగినటువంటి ఈనాడు పేపర్లో కూడా ఇట్లాంటి వార్తలు రావడం అంటే చాలా అవమానకరం. అయితే వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఒమాన్ తీరానికి చెరువులో భారతీయ నౌకలున్న నౌకలపై 4 రోజులు అమెరికా నౌకాదళం చేసిన దాడి 3వ దాడి. గీడ మెయిన్ పేజీల్లో ప్రారంభంలో రాయాలి కదా అమెరికా దాడి చేసింది. ఇక్కడెక్కడో 3వ పేజీలో అక్కడ మళ్ళీ ఎవరు చదవరు. అమెరికా దాడి అని ఎందుకు హెడ్డింగ్ పెట్టలేకపోయారు? అమెరికా భారత నౌకలపై దాడి కదా అని పెట్టాల్సింది. అమానుషమైన దాడి చేసిందని పెట్టాలి కదా హెడ్డింగ్. ఇంత ఘోరంగా కనీసం పార్టీలకు భజన చేసుకోండి, మీరు తప్పేం లేదు. కానీ భారతీయత దేశభక్తి విషయంలో, మన ఔన్నత్యం విషయంలో రాజీ పడతారా? వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఒమన్ తీరానికి చేరువలో భారతీయ నౌకలున్న నౌకలపై 4 రోజుల్లో అమెరికా నౌకాదళం చేసిన 3వ దాడి ఇది. వాణిజ్యులపై దాడులు తీవ్రం విచారకరమని, ఈ విషయాన్ని వాషింగ్టన్ దృష్టికి తీసుకెళ్లామని భారత్ పేర్కొంది. దాడులు ఆపేయాలని డిమాండ్ చేసింది. మృత కుటుంబాలకు అండగా ఉంటాం, ఆంక్షలు లోబడే పనిచేస్తుంది. భద్రతా మండలిలో భారత్ ఆందోళన. 2 హైల్ ఫైర్ క్షిపణులతో దాడి చేసింది. మొత్తం మీద వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ అయితే మనం చాలా ఆక్షేపణీయమైన హెడ్డింగ్ పెట్టారు. 3 భారతీయులు బలిగొన్న అమెరికా. భారతీయ నౌకలపై దాడి అని పెట్టుకోవచ్చు కదా. మన ఔన్నత్యం మీద, మన ఆత్మవిశ్వాసం మీద, మన సైనిక బలం మీద దెబ్బకొట్టినప్పుడు వాటిని కదా మనం స్ఫూర్తిగా వాళ్ళ సైనికుల్లో స్ఫూర్తి నింపాలి. భారతీయులు బలిగొన్నదా? ఎలా బలిగొన్నది? దాడి చేసింది, బాంబు దాడి చేసింది, నౌక మీద దాడి. ఇది కదా మనకు కావాల్సినటువంటిది. అప్పుడు కదా మనలో ఉన్నటువంటి స్ఫూర్తి వచ్చేది. అప్పుడు కదా మనకు భారతీయులు గుర్తులో నుంచి స్ఫూర్తి పొందే వాళ్ళం.
ఇట్లాంటి భారతీయులు చనిపోయారంటే ఏదోలా పడవ ప్రయాణం పోతూ చనిపోయారు అనుకుంటారు. ఈ భారతీయుల్ని ఇది ప్రధాన అంశమే, బాధపడాల్సిన అవసరము. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధాల వల్ల ప్రపంచం ఏ విధంగా అంటే రష్యా అండ్ ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్ ఈ 4 దేశాల యుద్ధాల వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైపోతూ ఉంది. గత 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ భూమి ఆ భౌగోళిక ప్రాంతానికే కాదు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను ప్రభావితం చేస్తూ ఉంది. ఈ భూగోళం మొత్తం కూడా ప్రకృతి అంటే ఈ యుద్ధ వినాశం వల్ల ఈ ఆటం బాంబులు విక్షేపణల వల్ల ప్రకృతి కూడా తల్లడిల్లిపోతూ ఉంది. ఇక్కడ నిన్న అమెరికా సైన్యము భారతీయులకు చెందినటువంటి నౌకని మీద దాడి చేసింది. ఇది కావాలని చేసిందా, తెలియక చేసిందా, మరి చదివి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఈ సంఘటన ఇటీవలనే ఇది 3వ సంఘటనగా భారతీయ నౌక మీద దాడి చేసినటువంటి అమెరికా. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు సీరియస్ అవ్వట్లేరు? మీరు మన ఒంటి మీద ఈగవాలినా ఈ దోమ కొట్టినా కూడా మనం ప్రతిఘటించాలి కదా. మనకి ఏమైంది, మన భారతీయత ఏమైంది, మన దేశభక్తి? మీరు ఎందుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వరు అమెరికాకు? మీరెందుకు స్నేహం కోరుకుంటారు? మన మీద ఒత్తిడి చేసినటువంటి అమెరికా మీద మీరెందుకు బలంగా కనీసం వాక్కు వినిపించరు? మీరెందుకు భయపడుతున్నారు? మీ లొసగులు ఏమున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఈ దేశ పౌరులను చంపినా, ఈ దేశ నౌకల మీద దాడి చేసినా మనం పౌరుషంగా స్పందించలేనటువంటి బలహీన పరిస్థితులకు ఎందుకున్నాం? గతంలో వెలుగెత్తినటువంటి ఈ దేశ వాక్కు మళ్ళీ ఇప్పుడు ఎందుకు విదేశీ గడ్డం మీద వాణిజ్య విషయంలో వినిపించలేకపోతున్నాం? మౌనం ముని అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా తేల్చి గట్టిగా వాదనలు చెప్పేటువంటి విధానం చూసాం. కానీ మీరు మాత్రం చేస్తున్నారు. ఎందుకు ఏమిటో అనేది మాకైతే భారత పౌరులకైతే అర్థమే కావట్లేదు. ఒమాన్ తీరంలో నిన్న గల్లంతైన నావికుల మృతుల్లో ఒకరు విశాఖపట్నం వాసి, మరొక నౌక అగ్రరాజ్య నౌకాదళ దాడి సురక్షితంగా బయటపడ్డ 20 మంది భారతీయులు. దాడులు వెంటనే నిలిపేయాలన్న భారత్. అంతే, ఇక తీవ్రంగా ఖండించేదైతే లేదు. అమెరికా దుండుకుడుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం నాడు గల్లంతైన 3 భారతీయులు. నౌక మీద దాడి చేశాను రాయొచ్చు కదా స్పష్టంగా. భారతీయ నావికులు మృతి ఎట్లా ఏమి వార్త ఇది? ఎలాంటి వార్త? మరి ఇది ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు కదా, ఇది ఎల్లో మీడియా కదా, అట్లా రాయొచ్చా? నౌక మీద దాడి చేసిన రాయాలి కదా. నౌక మీద దాడి చేయకుంటే ఎట్లా చనిపోతారు? అంటే జారిపడ్డారా నౌకల నుంచి వెళ్ళామన్నా? ఇదేం వార్త? ఇలా రాయొచ్చా? ఎలా గల్లంతయ్యారు వాళ్ళు? ఊరికనే గల్లంతయ్యారా? ఈత కొట్టుకుంటూ వెళ్తే గల్లంతయ్యారా? దాడి జరిగింది కదా, మన ఆత్మగౌరవం మీద, మన విశ్వాసం మీద, మన ఎఫిషియన్సీ మీద దాడి చేశారు కదా. అది కదా రాయాల్సిన వార్త. ఇట్లా రాయడం ఏం వార్త అంటారు? ఇదేం రకం వార్తలు? విలువలు కలిగినటువంటి ఈనాడు పేపర్లో కూడా ఇట్లాంటి వార్తలు రావడం అంటే చాలా అవమానకరం. అయితే వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఒమన్ తీరానికి చెరువులో భారతీయ నౌకలున్న నౌకలపై 4 రోజులు అమెరికా నౌకాదళం చేసిన దాడి 3వ దాడి. గీడ మెయిన్ పేజీల్లో ప్రారంభంలో రాయాలి కదా అమెరికా దాడి చేసింది. ఇక్కడెక్కడో 3వ పేజీలో ఇక్కడ మళ్ళీ ఎవరు చదవరు. అమెరికా దాడి అని ఎందుకు హెడ్డింగ్ పెట్టలేకపోయారు? అమెరికా భారత నౌకలపై దాడి కదా అని పెట్టాల్సింది. అమానుషమైన దాడి చేసిందని పెట్టాలి కదా హెడ్డింగ్. ఇంత ఘోరంగా కనీసం పార్టీలకు భజన చేసుకోండి మీరు, తప్పేం లేదు. కానీ భారతీయత దేశభక్తి విషయంలో, మన ఔన్నత్యం విషయంలో రాజీ పడతారా? వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఒమన్ తీరానికి చేరువలో భారతీయ నౌకలున్న నౌకలపై 4 రోజుల్లో అమెరికా నౌకాదళం చేసిన 3వ దాడి ఇది. వాణిజ్యలపై దాడులు తీవ్రం విచారకరమని, ఈ విషయాన్ని వాషింగ్టన్ దృష్టికి తీసుకువెళ్లామని భారత్ పేర్కొంది. దాడులు ఆపేయాలని డిమాండ్ చేసింది. మృత కుటుంబాలకు అండగా ఉంటాం, ఆంక్షల లోబడే పనిచేస్తుంది. భద్రతా మండలిలో భారత ఆందోళన 2 హైల్ ఫైర్ క్షిపణులతో దాడి చేసింది. మొత్తం మీద వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ అయితే మనం చాలా ఆక్షేపణీయమైన హెడ్డింగ్ పెట్టారు. 3 భారతీయులు బలిగొన్న అమెరికా. భారతీయ నౌకలపై దాడి అని పెట్టుకోవచ్చు కదా. మన ఔన్నత్యం మీద, మన ఆత్మవిశ్వాసం మీద, మన సైనిక బలం మీద దెబ్బకొట్టినప్పుడు వాటిని కదా మనం స్ఫూర్తిగా వాళ్ళ సైనికుల్లో స్ఫూర్తి నింపాలి. భారతీయులు బలిగొన్నదా? ఎలా బలిగొన్నది? దాడి చేసింది, బాంబు దాడి చేసింది, నౌక మీద దాడి. ఇది కదా మనకు కావాల్సినటువంటిది. అప్పుడు కదా మనలో ఉన్నటువంటి స్ఫూర్తి వచ్చేది. అప్పుడు కదా మనకు భారతీయులు మన గుర్తులో నుంచి స్ఫూర్తి పొందే వాళ్ళం.
ఇట్లాంటి భారతీయులు చనిపోయారంటే ఏదోలా పడవ ప్రయాణం పోతూ చనిపోయాడు అనుకుంటారు.